అయితే ప్రభుత్వ సెక్టార్లో బొగ్గు ఆధారిత కరెంటుని తగ్గించాలి. ఎందుకని? బొగ్గు రేటు పెరిగిపోయింది. బొగ్గు రేటు పెరిగితే బొగ్గు ఆధారిత కరెంట్ రేటు పెరుగుతుంది కదా. ఇదివరకటి రోజుల్లో బొగ్గు ఆధారిత కరెంట్ రూ. 7 వచ్చే టైంలో మన నీళ్ల ఆధారితంగా వచ్చేటటువంటి హైడల్ ప్రాజెక్ట్స్కి వచ్చేటప్పటికి రూ. 2.5-3 వచ్చేది. ఇప్పుడు సోలార్ పవర్ అదే రేంజ్లో వస్తుంది, రూ. 1.5-2 వస్తుంది. ఎంతసేపటికి మన కాన్సన్ట్రేషన్ అంతా తీసుకువెళ్ళి ఈ బొగ్గు ఆధారిత విద్యుత్ వ్యవస్థలని కొత్తగా పెట్టుకోవడం, లేదా ప్రైవేట్ కంపెనీలు ఏ సెక్టార్ అయితే లాభం వస్తుందో అవేమో ప్రైవేట్ సెక్టార్కి అప్పచెప్తున్నారు. ఏవైతే భారాలు పడుతున్నాయో అవేం గవర్నమెంట్ సెక్టార్లో పెడుతున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ సెక్టార్లో ఉన్నటువంటి బొగ్గు ఆధారిత కరెంట్ కంపెనీల ద్వారా అవి లేకుండా కష్టం. ఎందుకంటే ఇంకా పూర్తిగా విండు, సోలారు, తర్వాత ఈ హైడలు ఇవి వర్కౌట్ కావు. కాబట్టి బొగ్గు ఆధారిత కరెంట్ కూడా ఉండాలి, కానీ గ్యాస్ ఆధారిత పవరు ఇట్లాంటి రకరకాలు ఉన్నాయి. వాటిట్లో ఎదురయ్యే సమస్య ఏంటంటే ప్రభుత్వాలు వాటిని ఆడే ఇండస్ట్రియలిస్టే నానా సంకనాకి పర్మిషన్లు తెచ్చుకుని అంతా అయ్యాక తీసుకుంటామో తీసుకోరో చెప్పరు. ఇది ఒక సమస్య వాళ్ళకి. ఇక్కడ ఇది తీసుకుంటామంటారు, ఇది ఒక సమస్య.